ఉన్నతమైన నామంలో ఈ ఉదయకాల సమయాన ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అన్నదినము దేవుడు వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మనందరితో కూడా దేవుడు తన ఉన్నతమైన వాక్యం ద్వారా మనల్ని బలపరచునుగాక. మరి ఈరోజు దేవాతి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానం చూసుకుందాం. మొదటి సాముయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో ఇక్కడ ఒక దేవుడు ఒక మాట మనతో చెప్తున్నాడు. ఆయన అనే మాట మనందరం కూడా చూసుకుందాం. ఇక్కడ దేవాతి దేవుడి ఉదయకాల సమయాన్ని చెప్పే మాట ఏంటంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరచు వాడిని అంటున్నాడు. చూడండి, మొదట ఆయన్ని మనం గణపరచాలి, ఆ తర్వాత ఆయన వద్ద నుండి మనం ఘనత పొందుకోవాలి. ఎందుకంటే మనం అందరికీ తెలిసిన విషయము, అన్న దేవుడు ఆలయంలోకి వెళ్ళి దేవుణ్ణి చాలా గణపరిచింది, కన్నీరు కార్చింది. అన్నాకున్న నింద నుండి అవమానం నుండి దేవుడు తన తునీకరాన్ని కొట్టివేసి తనకు ఘనత ఏ రీతిగా ఇచ్చాడో మనందరికీ తెలుసు. ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాల సమయాన దేవాతి దేవుణ్ణి ఆయన నామాన్ని ఎత్తిపట్టి మనం ఆయన గణపరిచినప్పుడు తప్పకుండా మనల్ని దేవుడు గణపరచుటకు సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ఘనత అంటే మనం ఏదో డబ్బిచ్చో లేకపోతే బంగారం ఇచ్చో ఎండిచ్చో దేవుని గణపరచడం కాదు, కానీ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ హృదయంతోనూ దేవుణ్ణి ఆయన చేసిన మేళ్ళు నీ జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తుపట్టి, అయ్యా నువ్వు నాకు ఈ మేలు చేసావు, అయ్యా నువ్వు నాకు ఈ సహాయం చేసావు, నా పిల్లల ఎడల నాకు ఈ సహాయం చేసావు, నా ఎడల నువ్వు ఈ సహాయం చేసావు, నువ్వు చేసిన మేలు ఎంతో గొప్పే ప్రభా అని ఆయన చేసిన సహాయాన్ని ఎత్తిపట్టి ఆయన్ని గణపరిచినప్పుడు దేవాతి దేవుడు ఇంకా సమృద్ధైన సహాయాలు నీకు చేయటానికి, సమృద్ధైన ఆశీర్వాదాలు నీ ఇంట కుమ్మరించడానికి దేవుడు నిన్ను గణపరిచేవాడుగా నీకు ఉంటాడనమాట. మనం ఏం చేస్తామంటే దేవుడు చేసిన ఘనత, దేవుడు చేసిన సహాయాన్ని పక్కన పెట్టేసేదను, ఇంకా ఏదో దేవుడు మనకు చేయలేదని చేసిన మేలును చూపేయం, చేసిన మేలును బట్టి దేవుడి కృతజ్ఞతలు చెల్లించం, చేసిన మేలుని పక్కకు నెట్టేసి ఇంకా మేలు కావాలి, ఇంకా మేలు రాలేదని చెప్పి దేవుణ్ణి మనం తునీకరిస్తూ ఉంటాం. ఇంకా మన అతి అవసరాల కొరకు, ఇంకా అతి ఆశల కొరకు దేవుణ్ణి శోధిస్తూ ఉంటాం. అలా కాదు, అన్నాకి దేవుడు చేసిన మేలు చిన్నదే, గర్భఫలం ఇచ్చాడు. అది మనం కొన్ని కోట్లు పెట్టినా కొనుక్కోలేనంత గొప్పది మనకి. దేవుడికి చిన్నదే, మనకి చాలా గొప్పది. అయితే అన్న ఆ చిన్న విషయమే కదా నాకు దేవుడు చేసింది అనుకోలేదు. అన్న ఆ ఒక్క గొప్పతనాన్ని గుర్తెరిగి, ఆ చిన్నది కాదు, కొన్ని కోట్లు పెట్టినా కొన్ని లక్షలు పెట్టినా నా విచారం కొట్టివేసిన వారు ఎవరు లేరు, కానీ దేవుడే కొట్టివేశాడు, దేవుడికి ఇది అసాధ్యం అని చెప్పి అన్న దేవుడు చేసిన మేలును బట్టి దేవుడి సన్నిధిలో దేవుడిని ఘనపరిచింది. అప్పుడే అన్న మళ్ళా ఘనత పొందుకుంది అనేక సంతానంతో. అలాగే నీవు కూడా నీ చేసిన మేలుని ఇది చిన్నది, ఇది పెద్దది అని చెప్పి తునీకరించకుండా, అది చిన్నదే నీకు, దేవుడికి చిన్నది, నీకు చిన్నది కాదు, అది నీకు అసాధ్యమైంది, అయినా దేవుడు చేశాడు, దాని విలువ తెలియకుండా దేవుడిని పక్కన పెట్టేసేవేమో. అయితే ఈరోజు గుర్తెరుగు, ప్రతి చిన్న విషయంలో కూడా నీవు ఘనత పొందుకుంటున్నావంటే కేవలం దేవుడి కృప మాత్రమే. దేవుడు చేశాడు కాబట్టి నువ్వు పొందుకుంటున్నావు. కాబట్టి దాని అందు విశ్వాసం కలిగి దేవుడు చేసిన మేలు ఏవైతే ఉన్నాయో, దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఏవైతే ఉన్నాయో, ఇది ఏదో జరిగిపోయిందిలే అన్నట్టు ఉండకుండా, ఇది దేవుడే చేశాడు, దేవుడు అద్భుతం చేశాడు, దేవుడు చేసిన కార్యం చాలా గొప్పదని ఎప్పుడైతే నువ్వు నమ్మి దేవుడిని గణపరుస్తావో, దేవుడు అంటున్నాడు, నిన్ను నేను మరలా గణపరుస్తా. ఏ విషయంలో నువ్వు నన్ను గణపరుస్తున్నావో, అయితే నేను చేశానని నా నామాన్ని గణపరుస్తున్నావో అంతకు నూరింతలు చేసి నిన్ను గణపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుణ్ణి గణపరచండి.
ఆయన చేసిన మేలులను ఎత్తిపట్టి గనపరచండి. ఆయన చేసిన సహాయాన్ని ఎత్తిపట్టి మీరు గనపరచండి. ఇంకా మేలులు చేయుటకు, ఇంకా సహవాసం చేయుటకు, అభివృద్ధైన దీవెనలు మనకు కుమ్మరించుటకు దేవుడు ఏమాత్రం కూడా వెనుతీయకుండా మనల్ని గనపరచువాడిగా మన పక్షాన ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని నువ్వు ఎత్తిపట్టి దేవుడు చేసిన ప్రతి మేలుని అది సూది వలె చిన్నది వలె తీసి పక్కన పడేయక, దేవుడు చేసింది ఏదైనా సరే ఆయన్ని ఘనపరచు. ఇంకా ఘనతగా దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ఉత్తమైన నామంలో ఈ ఉదయకాల సమయాన ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అన్నదినము దేవుడు వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మనందరితో కూడా దేవుడు తన ఉన్నతమైన వాక్యం ద్వారా మనల్ని బలపరచునుగాక. మరి ఈరోజు దేవాతి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానం చూసుకుందాం. మొదటి సాముయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో ఇక్కడ ఒక దేవుడు ఒక మాట మనతో చెప్తున్నాడు. ఆయన అనే మాట మనందరం కూడా చూసుకుందాం. ఇక్కడ దేవాతి దేవుడి ఉదయకాల సమయాన్ని చెప్పే మాట ఏంటంటే, నన్ను గనపరచు వారిని నేను గనపరచు వాడిని అంటున్నాడు. చూడండి, మొదట ఆయన్ని మనం గనపరచాలి. ఆ తర్వాత ఆయన వద్ద నుండి మనం ఘనత పొందుకోవాలి. ఎందుకంటే మనం అందరికీ తెలిసిన విషయము, అన్న దేవుడు ఆలయంలోకి వెళ్ళి దేవుణ్ణి చాలా ఘనపరిచింది, కన్నీరు కార్చింది. అన్నకున్న నింద నుండి అవమానం నుండి దేవుడు తన తునీకరాన్ని కొట్టివేసి తనకు ఘనత ఏ రీతిగా ఇచ్చాడో మనందరికీ తెలుసు. ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాల సమయాన దేవాతి దేవుణ్ణి ఆయన నామాన్ని ఎత్తిపట్టి మనం ఆయన్ని ఘనపరిచినప్పుడు తప్పకుండా మనల్ని దేవుడు ఘనపరచుటకు సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ఘనత అంటే మనం ఏదో డబ్బిచ్చో లేకపోతే బంగారం ఇచ్చో ఎండిచ్చో దేవుని ఘనపరచడం కాదు, కానీ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ హృదయంతోనూ దేవుణ్ణి ఆయన చేసిన మేళ్ళు నీ జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తిపట్టి, అయ్యా నువ్వు నాకు ఈ మేలు చేసావు, అయ్యా నువ్వు నాకు ఈ సహాయం చేసావు, నా పిల్లల ఎడల నాకు ఈ సహాయం చేసావు, నా ఎడల నువ్వు ఈ సహాయం చేసావు, నువ్వు చేసిన మేలు ఎంతో గొప్పే ప్రభా అని ఆయన చేసిన సహాయాన్ని ఎత్తిపట్టి ఆయన్ని ఘనపరిచినప్పుడు దేవాతి దేవుడు ఇంకా సమృద్ధైన సహాయాలని చేయటానికి, సమృద్ధైన ఆశీర్వాదాలని ఇంట కుమ్మరించడానికి దేవుడు నిన్ను ఘనపరిచేవాడిగా నీకు ఉంటాడనమాట. మనం ఏం చేస్తామంటే దేవుడు చేసిన ఘనత, దేవుడు చేసిన సహాయాన్ని పక్కన పెట్టేసేదను, ఇంకా ఏదో దేవుడు మనకు చేయలేదని చేసిన మేలును చూపేము. చేసిన మేలును బట్టి దేవుడి కృతజ్ఞతలు చెల్లించం. చేసిన మేలుని పక్కకు నెట్టేసి ఇంకా మేలు కావాలి, ఇంకా మేలు రాలేదని చెప్పి దేవుణ్ణి మనం తునీకరిస్తూ ఉంటాం. ఇంకా మన అతి అవసరాల కొరకు, ఇంకా అతి ఆశల కొరకు దేవుణ్ణి శోధిస్తూ ఉంటాం. అలా కాదు, అన్నకి దేవుడు చేసిన మేలు చిన్నదే, గర్భఫలం ఇచ్చాడు. అది మనం కొన్ని కోట్లు పెట్టినా కొనుక్కోలేనంత గొప్పది. మనకి దేవుడికి చిన్నదే, మనకి చాలా గొప్పది. అయితే అన్న ఆ చిన్న విషయమే కదా నాకు దేవుడు చేసింది అనుకోలేదు. అన్న ఆ ఒక్క గొప్పతనాన్ని గుర్తెరిగి, ఆ చిన్నది కాదు, కొన్ని కోట్లు పెట్టినా కొన్ని లక్షలు పెట్టినా నా విచారం కొట్టివేసిన వారు ఎవరు లేరు, కానీ దేవుడే కొట్టివేశాడు, దేవుడికి ఇది అసాధ్యం అని చెప్పి అన్న దేవుడు చేసిన మేలును బట్టి దేవుడి సన్నిధిలో దేవుడిని ఘనపరిచింది. అప్పుడే అన్న మళ్ళా ఘనత పొందుకుంది అనేక సంతానంతో. అలాగే నీవు కూడా నీ చేసిన మేలుని ఇది చిన్నది, ఇది పెద్దది అని చెప్పి తునీకరించకుండా, అది చిన్నదే నీకు, దేవుడికి చిన్నది, నీకు చిన్నది కాదు, అది నీకు అసాధ్యమైంది, అయినా దేవుడు చేశాడు. దాని విలువ తెలియకుండా దేవుడిని పక్కన పెట్టేసేవేమో. అయితే ఈరోజు గుర్తెరుగు, ప్రతి చిన్న విషయంలో కూడా నీవు ఘనత పొందుకుంటున్నావంటే కేవలం దేవుడి కృప మాత్రమే. దేవుడు చేశాడు కాబట్టి నువ్వు పొందుకుంటున్నావు. కాబట్టి దాని అందు విశ్వాసం కలిగి దేవుడు చేసిన మేలు ఏవైతే ఉన్నాయో, దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఏవైతే ఉన్నాయో, ఇది ఏదో జరిగిపోయిందిలే అన్నట్టు ఉండకుండా ఇది దేవుడే చేశాడు,
దేవుడు అద్భుతం చేశాడు, దేవుడు చేసిన కార్యం చాలా గొప్పదని ఎప్పుడైతే నువ్వు నమ్మి దేవుడిని గణపరుస్తావో దేవుడు అంటున్నాడు, నిన్ను నేను మరలా గణపరుస్తా. ఏ విషయంలో నువ్వు నన్ను గణపరుస్తున్నావో, అయితే నేను చేశానని నా నామాన్ని గణపరుస్తున్నావో అంతకు నూరింతలు చేసి నిన్ను గణపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుణ్ణి గణపరచండి. ఆయన చేసిన మేలులను ఎత్తిపట్టి గణపరచండి. ఆయన చేసిన సహాయాన్ని ఎత్తిపట్టి మీరు గణపరచండి. ఇంకా మేలులు చేయుటకు, ఇంకా సహవాసం చేయుటకు, అభివృద్ధైన దీవెనలు మనకు కుమ్మరించుటకు దేవుడు ఏమాత్రం కూడా వెనుతీయకుండా మనల్ని గణపరచువాడిగా మన పక్షాన ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని నువ్వు ఎత్తిపట్టి దేవుడు చేసిన ప్రతి మేలుని అది సూది వలె చిన్నది వలె తీసి పక్కన పడేయక, దేవుడు చేసింది ఏదైనా సరే ఆయన్ని ఘనపరచు. ఇంకా ఘనతగా దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.